మహిళా రిజర్వేషన్ల అమలు బిల్లును అడ్డుకోవడం ద్వారా ప్రతిపక్షాలు వారి కలలను నిర్దాక్షిణ్యంగా అణిచివేశాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. రాజ్యాంగ సవరణ బిల్ బీగిపోయిన నేపథ్యంలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. కుటుంబ పార్టీలైన కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, ఎస్పీ స్వార్థ రాజకీయాలు మహిళల ప్రయోజనాలను దెబ్బతీశాయని ధ్వజమెత్తారు. మహిళా బిల్లును అడ్డుకొని విపక్షాలు భ్రూణ హత్యకు పాల్పడ్డాయని ప్రధాని మోదీ మండిపడ్డారు. లోక్సభలో మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన బిల్ వీగిపోవడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల స్వార్థ రాజకీయాల వల్లే దేశ మహిళల కలలు ఛిద్రమయ్యాయని ఆయన మండిపడ్డారు. జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్ వీగిపోయినందుకు దేశంలోని మహిళలందరినీ తాను క్షమాపణలు కోరుతున్నానని ప్రధాని అన్నారు. भारत का हर नागरिक देख रहा है कि कैसे भारत की नारी शक्ति की उड़ान को रोक दिया गया, उनके सपनों को बेरहमी से कुचल दिया गया। हमारे भरसक प्रयास के बावजूद हम सफल नहीं हो पाए। नारी शक्ति वंदन अधिनियम में संशोधन नहीं हो पाया और मैं इसके लिए सभी माताओं बहनों उनसे मैं क्षमा प्रार्थी हूं। కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, సమాజ్వాదీ పార్టీ వంటి ప్రతిపక్ష పార్టీలు మహిళా రిజర్వేషన్ బిల్లును ఓడించడం ద్వారా ఒక రకంగా భ్రూణ హత్యకు పాల్పడ్డాయని ప్రధాని తీవ్ర పదజాలంతో విమర్శించారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం ద్వారా ప్రతిపక్ష పార్టీలు భారత రాజ్యాంగాన్ని అవమానించాయని మోదీ అన్నారు. మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకించి ప్రతిపక్షాలు పాపం చేశాయని, ఇందుకు వారు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారని హెచ్చరించారు. कल संसद में नारी शक्ति वंदन संशोधन का जिन दलों ने विरोध किया है, उनसे मैं दो टूक कहूंगा। ये लोग नारी शक्ति को फॉर ग्रांटेड ले रहे हैं। वो ये भूल रहे हैं कि 21वीं सदी की नारी देश की हर घटना पर नजर रख रही है। वो उनकी मंशा भांप रही है और सच्चाई भी भली भांति जान चुकी है। इसलिए महिला आरक्षण विरोध करके जो पाप विपक्ष ने किया है, इसकी उन्हें सजा जरूर मिलेगी। इन दलों ने संविधान निर्माताओं की भावनाओं का भी अपमान किया है और जनता द्वारा इसकी सजा से भी वो बच नहीं पाएंगे। కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే వంటి పార్టీలు భారత మహిళా శక్తికి వ్యతిరేకంగా తమ స్వార్థ రాజకీయాలతో ఎలా సంబరాలు చేసుకున్నాయో దేశ మహిళలు చూశారని అన్నారు. ప్రతిపక్ష పార్టీల స్వార్థ రాజకీయాల వల్లే మహిళా సాధికారత పోరాటం ఆగిపోయిందని ప్రధాని ధ్వజమెత్తారు. గతంలో కాంగ్రెస్ చేసిన తప్పులను సరిదిద్దుకుంటుందని తాను ఆశించినప్పటికీ కొత్త చరిత్రను లిఖించే అవకాశాన్ని వారు చేజార్చుకున్నారని మోదీ అన్నారు. साथियों, हमारे लिए देश हित सर्वोपरि है, लेकिन जब कुछ लोगों के लिए दल हित सब कुछ हो जाता है, दल हित देश हित से बड़ा हो जाता है, तो नारी शक्ति को, देश हित को इसका खामियाजा उठाना पड़ता है। इस बार भी यही हुआ है। कांग्रेस, डीएमके, टीएमसी और समाजवादी पार्टी जैसे दलों की स्वार्थी राजनीति का नुकसान देश की नारी शक्ति को उठाना पड़ा है। కుటుంబ పార్టీలకు మహిళలు ముందుకు రావటం, రాజకీయంగా ఎదగడం ఏమాత్రం ఇష్టం లేదని ప్రధాని మోదీ విమర్శించారు. మహిళలు చట్టసభల్లోకి వస్తే ఎక్కడ తమ స్వార్థ రాజకీయాలకు ముగింపు పలుకుతారోననే భయం ఆయా పార్టీలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ప్రజలను విభజించి పబ్బం గడుపుకునే రాజకీయాలనే కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ విశ్వసిస్తుందని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. అందులో భాగంగానే దేశంలో ఉత్తరాది, దక్షిణాది అంటూ లేనిపోని అపోహలు సృష్టించి పదే పదే అబద్దాలను ప్రచారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మహిళ ఇతర విషయాలన్నింటినీ మర్చిపోగలదేమో కానీ తనకు జరిగిన అవమానాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోదని అన్నారు. బిల్లు అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు చేసిన ఈ ఘోర అవమానం దేశంలోని ప్రతి మహిళ గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతుందని ప్రధాని అన్నారు. ఈనాడు దేశం ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క సవాల్కు గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ప్రతికూల వైఖరే కారణమని విమర్శించారు. తమ సంకల్పం ఎప్పటికీ చెదిరిపోదని ప్రధాని మోదీ అన్నారు. नारी शक्ति के सशक्तिकरण का बीजेपी एनडीए का संकल्प अक्षुण्ण है।
कल हमारे पास संख्या बल नहीं था, लेकिन इसका मतलब ये नहीं है कि हम हार गए। हमारा आत्मबल अजेय है। हमारा प्रयास रुकेगा नहीं, हमारा प्रयास थमेगा नहीं। हमारे पास आगे भी और मौके आएंगे। हमें आधी आबादी के सपनों के लिए, देश के भविष्य के लिए इस संकल्प को पूरा करना ही है। आप सबका बहुत बहुत धन्यवाद।